వెల్కమ్ టు PM7 లైఫ్. మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండే బ్లడ్ గ్రూప్ ఏది అనే సందేహం చాలా మందికి ఉంటుంది. మన శరీరంలోని రక్తం వివిధ రకాల బ్లడ్ గ్రూప్లకు చెందినది. ఏ, బి, ఏబి, ఓ అనే 4 ప్రధాన రక్త గ్రూపులు ఉన్నాయి. ఈ బ్లడ్ గ్రూపులు రక్తంలోని ఎర్ర రక్త కణాల ఉపరితలంపై ఉండే యాంటీజెన్ల ఆధారంగా నిర్ణయించబడతాయి. పూర్వం ఒక వ్యక్తి యొక్క బ్లడ్ గ్రూప్ ఆ వ్యక్తి ఆరోగ్యం, వ్యక్తిత్వం, ఆ వ్యక్తి ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు వంటి వాటిని నిర్ణయిస్తుందని నమ్మేవారు. ఈ నమ్మకాలను బట్టి వివిధ రకాల ఆహారాలు, జీవనశైలిని అనుసరించాలని కొందరు సూచించేవారు. బ్లడ్ గ్రూప్ ఇమ్యూనిటీ లెవెల్స్ మధ్య సంబంధం గురించి చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని అధ్యయనాల్లో వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని, ముఖ్యంగా రోగనిరోధక శక్తిని బ్లడ్ గ్రూప్ ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. బ్లడ్ గ్రూప్ ప్రధానంగా ఎర్ర రక్త కణాల ఉపరితలంపై ఉండే యాంటీజెన్ల ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఈ యాంటీజెన్లు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. కొన్ని బ్లడ్ గ్రూపులు వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనే సంసిద్ధతను కలిగి ఉండవచ్చు. బ్లడ్ గ్రూప్ జన్యుపరంగా నిర్ణయించబడుతుంది. అంటే మీ బ్లడ్ గ్రూప్ మీ తల్లిదండ్రుల నుండి వారసత్వముగా వస్తుంది. ఈ జన్యుపరమైన కారకాలు మీ రోగ నిరోధక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తాయి. ఏ బ్లడ్ గ్రూప్ వారికి రోగ నిరోధక శక్తి ఎక్కువ? కొన్ని అధ్యయనాల ప్రకారం ఓ గ్రూప్ ఉన్నవారు వ్యక్తులకు కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మలేరియా, ప్లేగు వ్యాధి వంటి వ్యాధుల వల్ల ఓ బ్లడ్ గ్రూప్ వ్యక్తులకు తక్కువ ప్రమాదం ఉంటుంది. ఇక ఏ మరియు బి బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులలో కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు కరోనా వైరస్ కు ఎక్కువగా ప్రభావితం అవుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఏబి రక్తవర్గం ఉన్న వ్యక్తులు కొన్ని రకాల హృదయ వ్యాధులకు ఎక్కువ అవకాశం ఉండవచ్చు. అయితే ఈ అధ్యయనాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి మరియు బ్లడ్ గ్రూప్ రోగ నిరోధక శక్తి మధ్య సంబంధం గురించి మరింత పరిశోధన చేయవలసిన అవసరం ఉంది. ఆరోగ్యకరమైన ఆహారం రోగ నిరోధక శక్తిని పెంచటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పండ్లు, కూరగాయలు, గింజలు, మొలకలు వంటి పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవటం మంచిది. రోజు వ్యాయామం చేయటం రోగ నిరోధక శక్తిని పెంచటానికి సహాయపడుతుంది. అలాగే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటానికి తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. ఇక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం రోగ నిరోధక శక్తిని పెంచటానికి సహాయపడుతుంది. తగినంత నీరు తాగటం శరీరానికి హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. రక్త గ్రూపు, రోగ నిరోధక శక్తి మధ్య సంబంధం గురించి ఇంకా చాలా తెలియని విషయాలు ఉన్నాయి.